రోజు ఏదో ఒక వార్త వింటున్నాం కదా, రోజు ఏదో ఒక హత్య గురించి మనం చూస్తున్నాం కదా. ఆ హత్య వెనకాతలు ఉన్నటువంటి మూలం కారణాలు గనక మనం ఆలోచిస్తే చివరికి ఏదో ఒక దురాశ, అన్నదమ్ముల మధ్య కొట్లాట్లు, ఒకరినొకరు చంపుకునే స్థితి ఎందుకు వచ్చింది అని అంటే వారి మధ్యన ఏర్పడినటువంటి దురాశ. ఆస్తుల కోసం అతనికి ఎక్కువ భాగం వెళ్ళిపోతుంది, నాకు తక్కువ భాగం వస్తుంది, కాబట్టి నాకే అంతా రావాలి. అతడుంటే నాకు ఆస్తి రాదు కనుక చంపేస్తే మొత్తం ఆస్తి నాదే. చిన్న ప్లానింగ్, ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారు. ఎందుకు? దురాశ. ఉద్యోగాల కోసం, ప్రేమ కోసం, అక్రమ సంబంధాల కోసం, లంచాల కోసం, వ్యాపారాలలో లాభాలు. పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, పార్ట్నర్స్ మధ్య దురాశ. ఆడికి ఎందుకు ఎక్కువ బాగా ఇవ్వాలి, వాడిని ఏదోలాగా సైడ్ చేసేస్తే మొత్తం నాకే వచ్చేస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా మనుషులు వారి స్వకీయమైన దురాశల చేత ఏడవబడి శోధింపబడుతున్నారంట. అలా శోధింపబడినప్పుడు దురాశ మనుషులను ఏం చేస్తుంది అని అంటే పాపాన్ని కనే విధంగా చేస్తుందండి. పాపం చేయమంటుంది, హత్య చేయి పర్వాలేదు అంటుంది, దొంగతనం చేయి, నీ కోరిక తీరాలి, నీ ఆశ తీరాలి, మోసం చేయి, అబద్ధం ఆడు పర్వాలేదు, వ్యభిచారం చేయి. దురాశ గర్భం ధరించి